అనుమానం ఒక పెనుభూతం అని పెద్దలు ఊరికే అనలేదు. ఇలా అనుమానించి తన భార్య, తన అత్త, తన ఆడపడుచు అనుమానాలతో వేధించడం వల్లే ఈ రమ్యదీప్తి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తను ఆత్మహత్య చేసుకోవడంతో పాటు తన కొడుకుని కూడా ముక్కుకి నోటికి ప్లాస్టర్ వేసి కాళ్ళు చేతులు కట్టేసి, కొడుకు చనిపోయాడు, తల్లి చనిపోయింది, తల్లి కొడుకులు ఇద్దరు చనిపోయిన ఈ దురదృష్టకర సంఘటన కాకినాడలో చోటు చేసుకుంది. రమ్యదీప్తి అనే తల్లి, ఆమె 4 ఏళ్ల కుమారుడు ప్రశాంత్ మృతదేహాలు ఒకే గదిలో లభ్యమయ్యాయి. అసలు ఏం జరిగింది ఈ కథలోకి వెళ్తే, రమ్యదీప్తి కొన్ని రోజుల క్రితమే అబుదాబి నుండి వచ్చింది. అబుదాబిలో వాళ్ళ భర్త ఉంటారు, వాళ్ళ భర్త అబుదాబిలో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ భర్త వేధింపుల వల్ల మరి ఏం జరిగిందేమో తెలియదు, వాళ్ళ భర్త రమ్యదీప్తిని తిరిగి మళ్ళీ కాకినాడ స్వస్థలానికి పంపించేశారు. ఈ కాకినాడ స్వస్థలానికి వచ్చిన తర్వాత రమ్యదీప్తి యొక్క అత్త, వాళ్ళ తోటి కోడళ్ళు తీవ్రంగా వేధింపులు, అనుమాన వేధింపులతో తినను రోజు చిత్రహింసలు పెట్టడం జరుగుతుంది. అసలు ఎంత అనుమానం అంటే, తిను ఎక్కడుంటే అక్కడ కెమెరా, ఇంట్లో ఉంటే ఇంట్లో కెమెరా, ఆఖరికి చెప్పడానికి జుగుప్సాకరంగా ఉంది. తన వాష్రూమ్లో కూడా కెమెరాలు పెట్టి తనపై అనుమానం చూపించారు, చిత్రహింసలు పెట్టారు ఆవిడ్ని. ఇన్ని చిత్రహింసలు భరించలేక ఆఖరికి రమ్యదీప్తి అనే వ్యక్తి తన తల్లికి వాయిస్ రికార్డ్ పెట్టింది. నేను ఇంకా ఈ అనుమానాలు, ఇంత కష్టమైన పరిస్థితుల్లో నేను బతకలేకపోతున్నాను, ఈ అనుమానాలు వీళ్ళు నన్ను హింసిస్తున్నారు, ఎవరిని ఇంత రేంజ్లో హింసకు పాల్పడితే ఎవరు బ్రతకలేరు అని తన తల్లికి ఆడియో కాల్లో చెప్పి తను ఉరేసుకొని తన పిల్లాడికి ప్లాస్టర్ వేసి, మూతికి ప్లాస్టర్ వేసి, ఇక్కడ ముక్కు దగ్గర కూడా ప్లాస్టర్ వేసి 2 చేతులు కట్టేసి వాళ్ళిద్దరూ చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. అసలు ఇది దారుణమైన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. పోలీసులు దీనిపై ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అసలు ఇది హత్య, ఆత్మహత్య అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ బాడీని పోస్ట్ మార్టానికి తరలించిన తర్వాత ఆ పోస్ట్ మార్టం దగ్గర, ఆ హాస్పిటల్ దగ్గర ఈ రమ్యదీప్తి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మేమందరం బాడీ చూసాం, బాడీకి ఇక్కడ ఈ చేతులు ఇక్కడ ఇదంతా రక్కేసి ఉంది. ఈ ముక్కు దగ్గర, బాబు ముక్కు దగ్గర కూడా ఇక్కడ గట్టిగా ఈ వేలు ముద్దలు పడినాయి, ఇక్కడ రక్కేసిన మరకలు ఉన్నాయి. అంతా వాళ్ళ అత్తే చంపింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళే కుట్రపూర్వకంగా ఈ అమ్మాయిని చంపేశారు. ఇది ఆత్మహత్య కాదు, దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు, కానీ ఇది ఆత్మహత్య కానే కాదు అంటూ రమ్యదీప్తి కుటుంబ సభ్యులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ గుండెలు అవిసిపోయేలా కన్నీరు మున్నీరు అవుతున్నారు కుటుంబ సభ్యులు. అయితే రమ్యదీప్తి తన తల్లికి పంపిన వాయిస్ ఆడియో మెసేజ్లు మీరు ఇప్పుడు స్క్రీన్ పైన వినొచ్చు. ఒకసారి మీరు ఆడియో వినే ప్రయత్నం చేయండి. తప్పు చేసినా సరే ఎదుటి మనం నెట్టడానికి చూస్తాం. ఒకటే, మేము ఎలాగోపోతున్నాం, నువ్వింకో పెళ్లి చేసుకున్నా, వాళ్ళనన్నా ప్రశాంతంగా చూసుకోవడానికి ట్రై చేయి. వాళ్ళని హింసిస్తే నీతో ఉంటారని అనుకోకు. ప్రేమగా ఉంటే ఎవరైనా ఉంటారు. ఇది నేను దూరం అవ్వట్లేదా, నీకు బాధ లేదు, నీకు అలాగే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, నువ్వు బాధపడవు. మా చావు కోసం నువ్వు చూస్తున్నా కూడా అది ఈ మనిషిని అంత హింసించడం తప్పు. అది నాకు ఇప్పుడు మీ నాన్న ఎందుకు చనిపోయాడో ఇప్పుడు అర్థమవుతుంది. నాకు మీ నాన్న ఎందుకు చనిపోయాడో. నేను చెప్తున్నాను, నేను 100% కరెక్ట్ కాదు, కాకపోతే తప్పు అని తెలిసినప్పుడు మానుకోవాలి. ఎవరికైనా తప్పులు చేసి పట్టుకుంటే ఊరుకుంటారు అని అనుకోవడం వేస్ట్. అమ్మకి, చెల్లెలకి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వద్దనట్లేదు, కాకపోతే నీ కోసం వచ్చిన భార్యని ఎలా పుచ్చుకోవాలో కూడా తెలుసుకో. పిల్లల్ని ఒప్పుకుంటాను, నాకు నేను ఎంతో వాల్యూ ఇచ్చేటాను. చిరాకు వచ్చేసి కాపురం పోయేలా చేసేస్తుంటే ఉండలేకపోతే ఎన్ని తప్పులు చేసినా నా మార్గం ఇంకా అలానే అంటావా అని అనుకోవచ్చు. కానీ నేను పడ్డ బాధ అలాంటిది. అంటే నేను తప్పు చేసి ఉంటాను, కానీ అనుక్షణం టార్చర్ భరించలేకపోతున్నాను. నా పిల్లలు నేను అనుక్షణం ఎప్పుడు కూడా బాత్రూంలో కెమెరాలు పెట్టి అందరికీ చూపించి, ఇంట్లో కెమెరాలు పెట్టి ఆ ఫ్రస్ట్రేషన్తో పిల్లల్ని కొట్టాల్సి వస్తుంది. పిల్లలు నేను ఒప్పుకుంటాను, ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకపోతున్నాను. ఇంక ఈ జీవితానికి ఇదే లాస్ట్. అమ్మ సారీ అమ్మ, నా వల్ల కొరుకుపోయింది, నేనేం చేయలేను, దానికి నేనే చచ్చిపోతున్నాను. ఏవేవో సాకులు చెప్తారు, కానీ నాకు వీళ్ళ మొబైల్స్ కెమెరాలు పెట్టి ట్రాక్ చేస్తే నీకే తెలుస్తుంది. ఏవేవో సాకులు చెప్తారు, ఎలా చూసారు నేను అనేది. అదొక్కటి చేయాలమ్మా. సారీ అమ్మ, గుడ్ నైట్. ఏదో తెలియక తప్పులే చేసి ఉంటాను.
కానీ అదేదో నాకు తెలియక చేసి ఉంటాను. కానీ ఆయన ఇప్పటికీ కూడా లీగల్ రిలేషన్స్ కావట్లేదు. ఎప్పటికైనా మాకు ఇదే పరిస్థితి వస్తుంది. సారీ అమ్మ, సారీ 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 సారీ. వద్దంటే పెళ్లి చేసుకుంటాను, వద్దంటే చదువుకుంటాను, వద్దంటే పెళ్లి చేసినప్పుడు మాకు ఇది పరిస్థితి వస్తుంది. సారీ అమ్మ, సారీ సారీ. చూశారు కదా రమ్యదీప్తి ఆవేదన. తన తల్లితో తన గుండె కోతంతా చెప్పుకుంటుంది. నన్ను ఇలా ఇంత చిత్రహింసలు పెడుతున్నారు, అనుమానంతో నన్ను ప్రతిరోజు చిత్రహింసలు పెడుతున్నారు. ఈ భర్త, అత్త, ఆడపడుచు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు కలిసి నన్ను వేధిస్తున్నారు. ఈ వేధింపులు తాళలేకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆమె ఆ వాయిస్ నోట్లో చెప్పారు. తన తల్లికి చెప్పి మరి మరణించినట్టుగా తెలుస్తుంది. అసలు ఈ సిచ్యువేషన్ అసలు ఎంత దారుణంగా ఉందంటే, తన కన్న కొడుకునే చంపేసుకునే దాకా వెళ్ళిందంటే వాళ్ళు ఎంత కష్టపెడితే, ఎంత అనుమానించుంటే, ఎన్ని బాధలు గురి చేస్తే కన్న తల్లి తన కన్న బిడ్డను చంపుకునేదాకా వెళ్తుంది. ఒకసారి మీరు ఆలోచించండి. అసలు ఇలాంటి సంఘటన మనం అసలు ఎక్కడ చూసుండో. ఇంత దారుణమైన సంఘటన. తన కన్న కొడుకునే చేతులారా చంపుకొని తను కూడా ఉరేసుకొని చనిపోయిన ఇలాంటి దారుణమైన సంఘటన మనం చూస్తాం అనుకోలేదు. కానీ ఇది జరిగింది కాకినాడలో. ఈ కాకినాడకు సంబంధించి వీళ్ళు కాకినాడలో ఉంటారు. వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన అబుదాబిలో జాబ్ చేస్తూ ఉంటారు. పెళ్లి కూడా మంచిగానే చేశారు. ఇవి దాదాపుగా 8 లక్షల కట్నం, 10 కాసులు బంగారం ఇచ్చి మరి పెళ్లి చేశామని వాళ్ళ అమ్మ చెప్తున్నారు. అసలు ఈ రమ్యదీప్తి వాళ్ళ అమ్మగారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఆస్తి ఇచ్చినా కానీ పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరు కలిసి అబుదాబి వెళ్ళారంట. అబుదాబి వెళ్ళిన తర్వాత భర్త మరి ఏమైందో తెలియదు, అబుదాబి నుంచి తిన్న మళ్ళీ కాకినాడకు పంపించేశారు. కాకినాడ వచ్చిన తర్వాత నుండి ఈ అల్లర్లన్నీ మొదలయ్యాయి. వాళ్ళు హింసించడం, భర్త హింసించడం, ఇటు అత్త, ఇటు ఆడపడుచు వీళ్ళందరూ హింసలు తట్టుకోలేక ఆవిడ వాళ్ళ కొడుకుని ఒక ప్లాస్టర్ వేసి, గొంతుకి ప్లాస్టర్ వేసి, కాళ్ళు చేతులు కట్టేసి ఊపిరాడని పరిస్థితిలో కొడుకు కొట్టుమిట్లాడుతూ కొడుకు చనిపోయాడు. తిని కూడా ఉరి వేసుకొని తిని కూడా చనిపోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా హత్య అంటూ రమ్యదీప్తి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ ఆరోపిస్తున్నారు. కానీ నిజానిజాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు మళ్ళీ మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అనుమానం ఒక పెనుభూతం అని పెద్దలు ఊరికే అనలేదు. ఇలా అనుమానించి తన భార్య, తన అత్త, తన ఆడపడుచు అనుమానాలతో వేధించడం వల్లే ఈ రమ్యదీప్తి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తను ఆత్మహత్య చేసుకోవడంతో పాటు తన కొడుకుని కూడా ముక్కుకి నోటికి ప్లాస్టర్ వేసి కాళ్ళు చేతులు కట్టేసి కొడుకు చనిపోయాడు, తల్లి చనిపోయింది. తల్లి కొడుకులు ఇద్దరు చనిపోయిన ఈ దురదృష్టకర సంఘటన కాకినాడలో చోటు చేసుకుంది. రమ్యదీప్తి అనే తల్లి, ఆమె 4 ఏళ్ల కుమారుడు ప్రశాంత్ మృతదేహాలు ఒకే గదిలో లభ్యమయ్యాయి. అసలు ఏం జరిగింది ఈ కథలోకి వెళ్తే, రమ్యదీప్తి కొన్ని రోజుల క్రితమే అబుదాబి నుండి వచ్చింది. అబుదాబిలో వాళ్ళ భర్త ఉంటారు. వాళ్ళ భర్త అబుదాబిలో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ భర్త వేధింపుల వల్ల మరి ఏం జరిగిందేమో తెలియదు. వాళ్ళ భర్త రమ్యదీప్తిని తిరిగి మళ్ళీ కాకినాడ స్వస్థలానికి పంపించేశారు. ఈ కాకినాడ స్వస్థలానికి వచ్చిన తర్వాత రమ్యదీప్తి యొక్క అత్త, వాళ్ళ తోటి కోడళ్ళు తీవ్రంగా వేధింపులు, అనుమాన వేధింపులతో తినను రోజు చిత్రహింసలు పెట్టడం జరుగుతుంది. అసలు ఎంత అనుమానం అంటే, తిను ఎక్కడుంటే అక్కడ కెమెరా, ఇంట్లో ఉంటే ఇంట్లో కెమెరా, ఆఖరికి చెప్పడానికి జుగుప్సాకరంగా ఉంది. తన వాష్రూమ్లో కూడా కెమెరాలు పెట్టి తనపై అనుమానం చూపించారు, చిత్రహింసలు పెట్టారు ఆవిడ్ని. ఇన్ని చిత్రహింసలు భరించలేక ఆఖరికి రమ్యదీప్తి అనే వ్యక్తి తన తల్లికి వాయిస్ రికార్డ్ పెట్టింది. నేను ఇంకా ఈ అనుమానాలు, ఇంత కష్టమైన పరిస్థితుల్లో నేను బతకలేకపోతున్నాను, ఈ అనుమానాలు వీళ్ళు నన్ను హింసిస్తున్నారు, ఎవరిని ఇంత రేంజ్లో హింసకు పాల్పడితే ఎవరు బ్రతకలేరు అని తన తల్లికి ఆడియో కాల్లో చెప్పి తను ఉరేసుకొని తన పిల్లాడికి ప్లాస్టర్ వేసి, మూతికి ప్లాస్టర్ వేసి, ఇక్కడ ముక్కు దగ్గర కూడా ప్లాస్టర్ వేసి 2 చేతులు కట్టేసి వాళ్ళిద్దరూ చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. అసలు ఇది దారుణమైన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. పోలీసులు దీనిపై ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అసలు ఇది హత్య, ఆత్మహత్య అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ బాడీని పోస్ట్ మార్టానికి తరలించిన తర్వాత ఆ పోస్ట్ మార్టం దగ్గర, ఆ హాస్పిటల్ దగ్గర ఈ రమ్యదీప్తి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మేమందరం బాడీ చూసాం, బాడీకి ఇక్కడ ఈ చేతులు ఇక్కడ ఇదంతా రక్కేసి ఉంది. ఈ ముక్కు దగ్గర, ముక్కు దగ్గర కూడా ఇక్కడ గట్టిగా ఈ వేలు ముద్దలు పడినాయి, ఇక్కడ రక్కేసిన మరకలు ఉన్నాయి. అంతా వాళ్ళ అత్తే చంపింది. వాళ్ళ అత్త, వాళ్ళ ఇంట్లో వాళ్ళే కుట్రపూర్వకంగా ఈ అమ్మాయిని చంపేశారు. ఇది ఆత్మహత్య కాదు, దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు, కానీ ఇది ఆత్మహత్య కానే కాదు అంటూ రమ్యదీప్తి కుటుంబ సభ్యులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ గుండెలు అవిసిపోయేలా కన్నీరు మున్నీరు అవుతున్నారు కుటుంబ సభ్యులు. అయితే రమ్యదీప్తి తన తల్లికి పంపిన వాయిస్ ఆడియో మెసేజ్లు మీరు ఇప్పుడు స్క్రీన్ పైన వినొచ్చు. ఒకసారి మీరు ఆ ఆడియో వినే ప్రయత్నం చేయండి. శరత్, నువ్వు తప్పు చేసినా సరే అదటోళ్ళని నెట్టడానికి చూస్తావు. ఒకటే, మేము ఎలాగోపోతున్నాం,
నువ్వింకో పెళ్లి చేసుకున్నా వాళ్ళనన్నా ప్రశాంతంగా చూసుకోవడానికి ట్రై చేయి. వాళ్ళని హింసిస్తే నీతో ఉంటారని అనుకోకు. ప్రేమగా ఉంటే ఎవరైనా ఉంటారు. ఇది నేను దూరం అవ్వట్లేదా, నీకు బాధ లేదు, నీకు అలాగే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, నువ్వు బాధపడవు. మా చావు కోసం నువ్వు చూస్తున్నావు కూడా. అది ఈ మనిషిని అంత హింసించడం తప్పు. అది నాకు ఇప్పుడు మీ నాన్న ఎందుకు చనిపోయాడో ఇప్పుడు అర్థమవుతుంది. నాకు మీ నాన్న ఎందుకు చనిపోయాడో. నేను చెప్తున్నాను, నేను 100% కరెక్ట్ కాదు, కాకపోతే తప్పు అని తెలిసినప్పుడు మానుకోవాలి. ఎవరికైనా తప్పులు చేసి పట్టుకుంటే ఊరుకుంటారు అని అనుకోవడం వేస్ట్. అమ్మకి చెల్లెలకి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వద్దనట్లేదు, కాకపోతే నీ కోసం వచ్చిన భార్యని ఎలా చూసుకోవాలో కూడా తెలుసుకో. పిల్లల్ని ఒప్పుకుంటాను, నాకు నేను ఎంతో వాల్యూ ఇచ్చేదాన్ని. చిరాకు వచ్చేసి కాపురం పోయేలా చేసేస్తుంటే ఉండలేకపోతే ఎన్ని తప్పులు చేసినా నా మారవంటే వాళ్ళని అంటావా అని అనుకోవచ్చు. కానీ నేను పడ్డ బాధ అలాంటిది. అంటే నేను తప్పులు చేసి ఉంటాను, కానీ అనుక్షణం టార్చర్ భరించలేకపోతున్నాను. నా పిల్లలు నేను అనుక్షణం ఎప్పుడు కూడా బాత్రూంలో కెమెరాలు పెట్టి అందరికీ చూపించి ఇంట్లో కెమెరాలు పెట్టి ఆ ఫ్రస్ట్రేషన్తో పిల్లల్ని కొట్టాల్సి వస్తుంది. పిల్లలు నేను ఒప్పుకుంటాను, ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకపోతున్నాను. ఇంక ఈ జీవితానికి ఇదే లాస్ట్. అమ్మ సారీ అమ్మ, నా వల్ల మీకు కొరుకుపోయింది, నేనేం చేయలేను, దానికి నేనే చచ్చిపోతున్నాను. ఏవేవో సాకులు చెప్తారు, కానీ నాకు వీళ్ళ మొబైల్స్ కెమెరాలు పెట్టి ట్రాప్ చేస్తే మీకే తెలుస్తుంది. ఏవేవో సాకులు చెప్తారు, ఎలా చూసారు నేను అనేది. అది ఒక్కటి చేయాలమ్మా. సారీ అమ్మా, గుడ్ నైట్. ఏదో తెలియక తప్పులో చేసి ఉంటాను, కానీ అదేదో నాకు తెలియక చేసి ఉంటాను. కానీ ఆయన ఇప్పటికీ కూడా లీగల్ రిలేషన్షిప్ కావట్లేదు. ఎప్పటికైనా నాకు ఇదే పరిస్థితి వస్తుంది. సారీ అమ్మ, సారీ 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 సారీ. వద్దంటే పెళ్లి చేసుకుంటాను, వద్దంటే చదువుకుంటాను, వద్దంటే పెళ్లి చేసినప్పుడు వాటి పరిస్థితి వస్తుంది. సారీ అమ్మ, సారీ సారీ. చూశారు కదా రమ్యదీప్తి ఆవేదన. తన తల్లితో తన గుండె కోతంతా చెప్పుకుంటుంది. నన్ను ఇలా ఇంత చిత్రహింసలు పెడుతున్నారు, అనుమానంతో నన్ను ప్రతిరోజు చిత్రహింసలు పెడుతున్నారు. ఈ భర్త, అత్త, ఆడపడుచు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు కలిసి నన్ను వేధిస్తున్నారు. ఈ వేధింపులు తాళలేకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆమె ఆ వాయిస్ నోట్లో చెప్పారు. తన తల్లికి చెప్పి మరి మరణించినట్టుగా తెలుస్తుంది. అసలు ఈ సిచ్యువేషన్ అసలు ఎంత దారుణంగా ఉందంటే, తన కన్న కొడుకునే చంపేసుకునే దాకా వెళ్ళిందంటే వాళ్ళు ఎంత కష్టపెడితే, ఎంత అనుమానించుంటే, ఎన్ని బాధలు గురి చేస్తే కన్న తల్లి తన కన్న బిడ్డను చంపుకునేదాకా వెళ్తుంది. ఒకసారి మీరు ఆలోచించండి. అసలు ఇలాంటి సంఘటన మనం అసలు ఎక్కడ చూసుండో. ఇంత దారుణమైన సంఘటన, తన కన్న కొడుకునే చేతులారా చంపుకొని తను కూడా ఉరేసుకొని చనిపోయిన ఇలాంటి దారుణమైన సంఘటన మనం చూస్తాం అనుకోలేదు. కానీ ఇది జరిగింది కాకినాడలో. ఈ కాకినాడకు సంబంధించి వీళ్ళు కాకినాడలో ఉంటారు. వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన అబుదాబీలో జాబ్ చేస్తూ ఉంటారు. పెళ్లి కూడా మంచిగానే చేశారు. ఇవి దాదాపుగా 8 లక్షల కట్నం, 10 కాసులు బంగారం ఇచ్చి మరి పెళ్లి చేశామని వాళ్ళ అమ్మ చెప్తున్నారు. అసలు ఈ రమ్యదీప్తి వాళ్ళ అమ్మగారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఆస్తి ఇచ్చినా కానీ పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరు కలిసి అబుదాబీ వెళ్ళారంట. అబుదాబీ వెళ్ళిన తర్వాత భర్త మరి ఏమైందో తెలియదు, అబుదాబి నుంచి తిన్న మళ్ళీ కాకినాడకు పంపించేశారు. కాకినాడ వచ్చిన తర్వాత నుండి ఈ అల్లర్లన్నీ మొదలయ్యాయి. వాళ్ళు హింసించడం, భర్త హింసించడం, ఇటు అత్త ఇటు ఆడపడుచు వీళ్ళందరూ హింసలు తట్టుకోలేక ఆవిడ వాళ్ళ కొడుకుని ఒక ప్లాస్టర్ వేసి, గొంతుకి ప్లాస్టర్ వేసి, కాళ్ళు చేతులు కట్టేసి ఊపిరాడని పరిస్థితిలో కొడుకు కొట్టుమిట్లాడుతూ కొడుకు చనిపోయాడు. తిని కూడా ఉరి వేసుకొని తిని కూడా చనిపోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా హత్య అంటూ రమ్యదీప్తి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ ఆరోపిస్తున్నారు. కానీ నిజానిజాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు మళ్ళీ మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను.